కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలో పాజిటివ్ ఫర్టిలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన ఈటెల రాజేందర్, మైనపల్లి హనుమంతరావు, కోలన్ హనుమంతరెడ్డి, నర్సారెడ్డి, భూపతిరెడ్డి ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కొంపల్లిలో అధునాతన సౌకర్యాలతో ఏర్పడిన ఫర్టిలిటీ హాస్పిటల్ నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. To the management of the hospital, on behalf of my party Kutbulapur positive hospital, on behalf of my Congress party Kutbulapur and also the people of Kutbulapur, I wish him very success and our support will be with you at any time. Of course, I am not an MLA, I lost it, but my party is in ruling. Whenever you want any support from my side, our side, we are with you. Thank you, sir. And my son is also a doctor. My daughter-in-law is also a doctor. My son did his MBBS from Jitmar. And is PG from Osmania University. And now he is doing his super specialization in Gandhi. So I asked my daughter-in-law also come and see this hospital. We are with you. Thank you. Thank you. Today, we as a Congress people, leaders and workers are here at Positive Hospital, Kompally. We wish them best for their endeavor because the hospital has a niche caretaking service for IVF, which is a need of the hour for the people because most of the families are facing problems, not having kids. So this is the best hospital to come and fulfill your dream. I wish them best of luck. Thank you. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఈ యొక్క కొంపల్లి రోడ్లో మరి పాజిటివ్ హాస్పిటల్స్ను ఐవీఎఫ్ గారు మరి ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకోవడం, నాతో పాటు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీని ఇన్ఛార్జ్ హనుమంతరెడ్డి గారు, మా కోఆర్డినేటర్ ఉస్మా షాకిర్ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ మంచి హాస్పిటల్. ఇక్కడ మేము కూడా ఎందుకంటే సుమారు భారతదేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. నా పేరు డాక్టర్ శశాంత్, నేను ఇక్కడ డైరెక్టర్, సర్జన్ అండ్ ఆండ్రాలజిస్ట్ అండి. సో ఈరోజు పాజిటివ్ ఫర్టిలిటీ, ఆండ్రాలజీ, ఐవీఎఫ్ అండ్ గైనకాలజీ ఈ మన హాస్పిటల్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఈ ఇనాగ్రేషన్లో మీరు బెనిఫిట్స్ ఎలాంటివి తీసుకోవచ్చు అంటే ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ నెలసరి 2వ రోజుకి, బేసిక్ స్కాన్ అనేది అండాశయాల్లో ఎగ్స్ ఏమి ఉన్నాయి, గర్భసంచిలో ఏమైనా గడ్డలు, ఏదైనా ప్రాబ్లమ్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ గురించి మీరు ఒక ఫస్ట్ బేసిక్ స్కాన్ మనం కాంప్లిమెంటరీ అంటే ఫ్రీ ఆఫ్ చార్జ్ ఆఫర్ చేస్తున్నాం. సెకండ్ ఆఫ్ ఆల్ మనకు కణం పరీక్ష అనేది కూడా రిజిస్టర్డ్ పేషెంట్స్కి ఫ్రీ ఆఫ్ చార్జ్ ఆఫర్స్ చేస్తున్నామండి. సో ఇవన్నీ ఇనాగరల్ ఆఫర్స్. ప్లస్ మనకు ఎవరికైనా ఐవీఎఫ్ అంటే టెస్ట్ బేబీ పద్ధతి అవసరం పడుతుంటే వాళ్ళకు కూడా 10,000 కంప్లీట్లీ వేవ్ ఆఫ్ చేస్తున్నాం ఆన్ ద మెయిన్ ప్యాకేజ్ అండి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ పాజిటివ్. మీరు దీన్ని యూజ్ యూ కెన్ టేక్. సో నేను డాక్టర్ శశిప్రియ, ఇక్కడ రిప్రొడక్టివ్ మెడిసిన్ ఎక్స్పర్ట్ అండ్ గైనకాలజిస్ట్ అండి, పాజిటివ్ ఫర్టిలిటీ సెంటర్. సో ఈరోజు మనము ఒక మంచి ఎయిమ్తో, ఒక డ్రీమ్తో వి స్టార్టెడ్ పాజిటివ్ ఫర్టిలిటీ సెంటర్ కొంపల్లిలో. సో మన మెయిన్ దీనికి మనకు ఒక రైట్ అంటే ఏంటంటే ఒక హోప్తోని వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్. సో ఐవీఎఫ్ సెంటర్ అంటే అందరూ కూడా ఐవీఎఫ్సే చేస్తారు. ఫర్టిలిటీ అనగానే ఓన్లీ టెస్ట్ బేబీ ఐవీఎఫ్సే చేస్తారు అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. సో చాలా ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి సిటీలో. ఇట్స్ నాట్ లైక్ మేమే ఫస్ట్ చేస్తున్నామని కాదు. కాకపోతే మన కాన్సెప్ట్ ఈ హాస్పిటల్ ఏంటి అంటే అసలు ఒక ఇన్ఫర్టిలిటీ పేషెంట్ అని అన్నాను నేను. టు బి ఫ్రాంక్, అదొక స్ట్రెస్ అనమాట, మెంటల్ స్ట్రెస్. ఇక్కడ మనకేంటంటే ఫీవర్ వచ్చినా లేకపోతే మన యాక్సిడెంట్ అయినా కాలిగినా దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, మనకు కంటికి కనిపిస్తుంది. సో మందులు వేస్తే తగ్గుతుంది. కానీ ఇక్కడ ఫర్టిలిటీకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే మనకు అసలు ఫస్ట్ అర్థం కాదు, ఎందుకు అవుతుంది, ఎందువల్ల అవుతుంది, అసలు ఎందుకు అవ్వట్లేదు. ఇది ఒక మెంటల్ టెన్షన్ లాగా తయారవుతుంది అందరికి. సో ఈ స్ట్రెస్ ఫస్ట్